అందరికీ నమస్కారములు. ఈరోజు నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినిలో ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ ఇటుకలపల్లి మీనా వాళ్ళ ఇంటికి వచ్చాము. మీనాకు కష్టం వచ్చిందని వీళ్ళ బంధువుల ద్వారా తెలిసింది. వీరి కుటుంబం కోసము 27 రకాల వస్తువులు, అలాగే వీరికి ఒక 3,000 రూపాయలను ఇవ్వడం అవుతున్నది. ఏమైందమ్మా, మీరు తీసుకోండి. మా ఆయన తాగి ఆరోగ్యం చెడిపోయింది మేడం. తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి చనిపోయినాడు. అటు మా అత్త వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఇటు మా అమ్మ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంట్లో భారం అంతా నాది. ప్రస్తుతానికైతే చాలా కష్టాల్లో ఉన్నాను మేడం. ఇట్లాంటి కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు, ఏ ఇంట్లో కూడా జరగకూడదు. దయచేసి అందరికీ చెప్తున్నాను, వ్యసనం మానుకోండి. నాలాంటి ఆడపిల్లకి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. చూడండి, ఒక వ్యసనము అదే ఆ రోజు భార్య చెప్పిన మాట వింటే ఆ వ్యసనం వల్ల ఈరోజు కుటుంబానికి లోటైనారు. ఈ పిల్లలకి తండ్రి లేడు, ఈమెకు భర్త లేడు, ఒక ఇంటికి కొడుకు లేడు, ఒక ఇంటికి అల్లుడు లేడు.